గుడ్ మార్నింగ్. ఏందబ్బా పొద్దున్న నిద్ర ముఖంతో వచ్చింది అనుకుంటుండ్రా? ఏం లేదనమాట. 1 వీక్ మై డైలీ రొటీన్. పొద్దున్నే లేస్తుండగానే వాగ్దానం అయితే పెట్టుకొని చూస్తున్నాను అనమాట. డైలీ వస్తుంది 5:30 కంటే వచ్చేస్తుంది. నేను 5:30కి లేసాను అనమాట. వాగ్దానం పెట్టుకున్న తర్వాత రైస్కి అయితే కడిగి వచ్చేసి రైస్ అయితే కడిగి పెట్టేసాను. ఇంకా ఫేస్ వాష్ చేయలేదనమాట. చలికి ఇప్పుడే మన వల్ల కాదు ముఖం పైన నీళ్ళు కొట్టుకోవడం. దానికోసం అనేస్తే అన్నంకైతే కడిగి పెట్టేశాక కొద్దిసేపు చాలాసేపు కూర్చొని ఆలోచన చేసిన ఏం వండాలా ఏం చేయాలా అని. అయితే నైటే పచ్చడి అయితే రెడీ చేసి పెట్టుకున్న. తర్వాత లైవ్ వాగ్దానం అయితే అయిపోయింది. తర్వాత ప్రేయర్ మీటింగ్ అయితే పెట్టుకొని చూస్తూ ఉన్నాను అనమాట. చూసుకుంటూ పని చేస్తుంటే చాలా బాగుంటుంది, రిలీఫ్గా ఉంటుంది. నాకైతే మైండ్ అంతా ఫ్రెష్గా ఉంటుంది. ఇంకా వచ్చి టిఫిన్ బాక్సెస్ అయితే చూస్తున్నాను కడగాలని. ఇంకా మా పిల్లలు అయితే ఇంకా లేయలేదు. మా సాత్విక్ గాడు అయితే లేస్తాడు నాతోటి, అంత తలకాయ తింటాడు, నాతోటే ఉంటాడు. అట్టాటోడు ఈరోజు లేయలేదు, ఎందుకంటే ఈరోజు చలి ఎక్కువ ఉంది, అసలు చేత కట్టడం లేదు. ఇంకా నేనైతే అన్నీ కట్ చేసి అయితే పెట్టేసుకున్నాను అనమాట. ఆల్మోస్ట్ అన్నీ కట్ చేసుకున్నాను. ఏం లేదు, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, బీన్స్ ఉంటే బీన్స్, క్యారెట్ వేయనులేండి, తినరు మా వాళ్ళు. దానికోసం అయితే క్యారెట్ అయితే తీసుకోలేదు, ఉంది వేయలేదన్నమాట, వాళ్ళు తినరు కాబట్టి. అన్నీ అయితే ఇంకా ఫ్రై అయితే చేసేసుకోవాలి. ఈ కెమెరా తోటి ఒక పెద్ద తలకాయ నొప్పి వస్తుంది నాకైతే. స్టాండ్ లేదనమాట నా కాడ. చూడండి, ఎక్కువ కొంచెం హీట్ అయితే కెమెరా అనేది లైట్ ఉంటుంది కదా, అదైతే ఆగిపోతుంది. ఎందుకు ఆగిపోతుందో కొంచెం చెప్పండి ఒకవేళ తెలిస్తే. ఇంకా అంతా అయితే ఫ్రై అయితే చేసేసుకున్నాను. ఇంకా 2 గుడ్లు కూడా వేసేసి ఇంకా తర్వాత అది కూడా కొంచెం బాగా ఫ్రై చేసుకున్న తర్వాత రైస్ అయితే వేసేసుకున్నాం. చూడండి, మొత్తం కలుపుకొని అయితే పెట్టేసుకోవాలి. టైమ్ ఇస్ ఓన్లీ 6. ఇక్కడ తెచ్చు లోపల కూడా చాలా ఇప్పుడైతే కుక్కలు ఇట్లా లేచే లోపల కూడా చాలా లేట్ అవుతుంది. సిటీలో కొంచెం లేట్ వెళ్ళిస్తారు కదా, దానికోసం అనేసి ఇప్పుడైతే నేను టిఫిన్ బాక్సెస్ అయితే కడుగుతున్నాను అనమాట. అసలు ఇక నీళ్ళు పట్టుకోబుద్ధి కావటం లేదు అసలు. అయినా ఏం చేయలేం కదా, కడగాల. ఇప్పుడు కెమెరా సెట్ చేస్తాను. నేను కాంట్రాక్ట్ కాబట్టి ఇలా సెట్ చేస్తా. ఓకే, కంపల్సరీ చేయబెట్టక తప్పదు కొంచెం. ఇప్పుడు కడిగేసిన తర్వాత టిఫిన్ బాక్స్ కట్టి మా ఆయన లేపి, కనిపిస్తున్నానా? టైట్ అయిపోయిస్తారు సోపు. ఇప్పటికల్లా అదే మా ఊర్లో అయితే ఆల్మోస్ట్ లేచేటోళ్ళు అందరు లేచి నా టైప్ ఇప్పుడు నేను ఎలా వంటలు చేసినా చూడండి అట్లా చేసుకునేటోళ్ళు. ఎందుకంటే 7 అంటే పనికి పోతారు అందరూ, పనికి పోతారు కాబట్టి మా ఊర్లో 6, 5కే లేస్తారు. నేను ఇప్పుడు 1 వీక్ అన్నీ ఎందుకు అన్నానంటే, ఈ 1 వీక్ మా మమ్మీకి నైట్ డ్యూటీ కాదన్నమాట. దానికోసమని మా అమ్మకి డే డ్యూటీ అయితే రోజు పొద్దున్నే మా అమ్మనే లేచి మా అమ్మనే చేస్తుంది, నేనైతే ఏం చేయను. నేను తర్వాత లేచిన తర్వాత నాకు ఇష్టం వచ్చినప్పుడు లేచిన తర్వాత 10 అయిద్దో 11 అయిద్దో, ఒక్కొక్కసారి 12 కూడా కావచ్చు. ఆ టైం దాకా మనం పడుకుంటాం. మనం ముందే లేజీ బ్యాచ్ అన్నమాట. ఊర్లో అయితే లేస్తానండి,
ఎందుకంటే నేనే కదా చేసుకుంటాను, అలా ఎవరు లేరు కాబట్టి మనమే చేసుకుంటాం. ఏంది ఒక్క మాట్లాడుతున్నాం. ఏంట్రా వాట్ హ్యాపెండ్? మా సార్ చింతలు ఇంకా లేకుంటే నన్ను వాష్రూమ్ కూడా కొనియాడు. అక్కడ ఏడుస్తాడు. అక్కడిది మనిషి లేయలే. చలి ఈరోజు చాలా ఉంది, లేకుంటే నేను రోజు స్వెటర్ వేసుకోను. ఈరోజు చలి చాలా ఉంది, చాలా ఉంది, అందుకని కుక్కలు యుద్ధాలు చేస్తున్నా. తోమేశాను. ఇప్పుడు పోయి టిఫిన్ బాక్స్ కట్టేసి తర్వాత కనిపిస్తాను. ఇంకా ఫేస్ వాష్ చేసుకొని వేడి నీళ్ళు అయితే తాగాల. ఓకేనా? కుక్కలు చూడండి. ఒకవేళ ఈ మీన్కి వస్తే ఏం చేయాలా? కరపడానికి అంత ఛాన్స్ లేదు. ఇంట్లోకి తన ఊరికేస్తా. చూసారా, మొత్తం రెడీ కూడా చేసేసాను. ఈ 2 వైట్ రైస్ అండ్ ఎగ్ రైస్ అయితే మా ఆయనకు అనమాట మార్నింగ్ టిఫిన్లోకి. తర్వాత బ్రష్ చేసి ఫేస్ వాష్ అయితే చేసేసుకున్నాను. ఇదన్నమాట వీడియో. ప్లీజ్ నచ్చితే లైక్ అండ్ షేర్ సపోర్ట్ చేయండి. ఇంకా శోంతలి సాత్విక్ లేచిన తర్వాత పాలైతే గరం పెట్టుకొని ఇస్తానన్నమాట. ఇప్పుడైతే నేను పడుకుంటాను. ఇంకా సాత్విక్ అయితే మధ్యలోనే లేచిండు వీడియో ఆపినాక. ఇంకా వాడికైతే అలా నోరు పుక్కలించేసి కొంచెం ఎగ్ రైస్ అయితే తినిపించాను. పొద్దున్నే 6 o'clockకే తినిపించాను. 6:30 అయిపోయిందిలేండి, 7:30 వచ్చింది. అప్పుడే తినిపించి వానికి మళ్ళీ పాలిచ్చి పడుకోబెట్టాను. ఇంకా శోంతలి కూడా లేస్తే పెట్టాలన్నమాట. అప్పుడప్పుడు నా ఫేస్ ఎక్స్ప్రెషన్స్ మారిపోతుంటే కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? ఎందుకు అన్నానంటే 1 వీక్ అని, నేను 1 వీక్ కంటే ఎక్కువ నేను పని చేయలేను అనమాట, దానికోసం అనేసి. ఓకేనా? నచ్చితే లైక్ చేయండి. బాయ్.